నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. సార్ నమస్తే. నమస్తే జగన్ గారు. సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ నేతలందరూ కూడా అమరావతిపై కసి కడుతూనే ఉన్నారు. వాస్తవానికి అమరావతి చట్టబద్ధత రాకుండా చాలా కేసులు వేశారు. ఇవన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఈరోజు అదంతా కూడా గతంలో వైసీపీ నేత అంతా కూడా ఇది గ్రాఫిక్స్, ఇది ఇప్పుడు ఇంకా సాధ్యం కాదన్నారు. కానీ కరెక్ట్గా మళ్ళీ ఒకసారి వచ్చినటువంటి 2024 గెలిచిన తర్వాత 2 సంవత్సరాలు 2 నెలల్లోనే సీడ్ యాక్సిస్ రోడ్ కావచ్చు, లేదంటే ఎమ్మెల్సీకి సంబంధించిన బిల్డింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. కానీ దీన్ని కూడా అంతర్జాతీయంగా ద న్యూయార్క్ టైమ్స్ అని చెప్పి రాస్తే ఇంటర్నేషనల్గా, దాన్ని కారుమూరు వెంకటరెడ్డి కావచ్చు, పేర్ని నాని కావచ్చు, వీళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చి రాయించుకుంటున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. వాస్తవానికి మన రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుంటే ప్రతిపక్షంతో సంబంధం లేకుండా, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అందరూ కూడా గర్వపడాలి. కానీ వీళ్ళు ఎందుకని ఇంకా విషయం చిమ్ముతున్నారంటే ఏం చెప్తారు? అంటే రాష్ట్రం ఈరోజు సరే, ముందు రాజధాని గురించి మాట్లాడుకుందాం, తర్వాత రాష్ట్రం గురించి తీసుకుందాం. చివరి 16 నెలలు ఎన్నికల ముందు, అంతకుముందు వాళ్ళు ఇదే ఆళ్ల రామకృష్ణారెడ్డి, అప్పుడు మంగళగిరి శాసనసభ్యుడు కావచ్చు, కొంతమంది పర్యావరణానికి విఘాతం కలుగుతుంది అని చెప్పని వాళ్ళు దాని మీద ఫిర్యాదులు ఇచ్చిన సందర్భంగా దాన్ని పరిగణలో తీసుకొని ఆలస్యమైనవి అవన్నీ తొలగించుకొని నిర్మాణ పనులు మొదలుపెట్టారు. ఇంత పెద్ద ఎత్తున ఒక నగరాన్ని నిర్మించడం అంటే మామూలు విషయం కాదు. దానికి సంబంధించి అప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా అప్పుడే పూర్తయిపోయింది. ఏదైతే ఈరోజు అడ్డుపడ్డారో, ఇప్పటికీ అడ్డుపడుతూ ఉన్నారో, వాళ్ళు అప్పటి నుంచి కూడా అంటే 9 సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ఆ ఇబ్బంది పెడుతుంటే ఇప్పటికీ చివరిలో ఏమైనా మారతారేమో. మామూలుగా వాళ్ళు ఏ విధంగా పతనం అయ్యారో చూశారు కదా, ప్రజా తీర్పును చూసిన తర్వాత అయినా వాళ్ళు ఏదన్నా మార్పు వస్తుందేమో. అందరి రాజధాని రైతుల్లోకి వచ్చినటువంటి లబ్ధి ఏళ్ళకు కూడా చేకూరే విధంగా సహకరిద్దామని చెప్పి ప్రభుత్వం వాళ్ళ మీద మామూలుగా అయితే కక్షాదింపు చర్యలు భాగంగా చేసేవాళ్ళు ఎవరైనా. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అతని హెలిప్యాడ్కి సంబంధించి అప్పుడు ఏర్పాటు చేసుకున్న సందర్భంగా 2 ఎకరాలు రైతు ఇవ్వడానికి నిరాకరించాడు. అతనిని ఎంత ఇబ్బంది పెట్టి భయపెట్టి దాన్ని తీసుకున్నారో అందరికీ తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అలా చేయలేదు. కానీ ఈరోజు అన్ని కార్యక్రమాలు ముగించుకొని సీడ్ యాక్సిస్ రోడ్డు కావచ్చు, ఆ స్టీల్ బ్రిడ్జి కావచ్చు, ఇవన్నీ పూర్తయిపోతున్న సందర్భంగా, రాజధానికి ఒక రూపం వస్తున్న సందర్భంగా వాళ్ళు అడ్డుపడుతుంటే ఇక సహనం నశించి వాళ్ళు పైపెచ్చు దాన్ని తీసుకెళ్ళి రాజకీయం చేయాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఇష్టారీతిగా మాట్లాడుతున్నప్పుడు తిరిగి ప్రభుత్వం న్యాయస్థానం ద్వారా, ఇక్కడ గమనించుకోవాలి, న్యాయస్థానం అనుమతితోటి, న్యాయస్థానం మళ్ళీ స్వేచ్ఛ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించి ముందుకు తీసుకెళ్ళింది. ఈరోజు సీడ్ యాక్సిస్ రోడ్ చూసాం మనం. అలాగే శాసనసభ్యులు కావచ్చు, శాసనమండలి సభ్యులు కావచ్చు, ఉద్యోగస్తులకు సంబంధించింది కావచ్చు, వాళ్ళ నివాస సముదాయాలని ఈరోజు వాళ్ళకి అందజేయడం కూడా జరుగుతూ ఉంది. దీంతోపాటు ఒకవైపు నుంచి విద్యా సంస్థలు, ఒకవైపు నుంచి క్వాంటమ్ వ్యాలీ. ఈరోజు రైతులకి ప్లాట్లు ఎందుకు ఇవ్వట్లేదని చెప్పి చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆలస్యం ఎందుకు అవుతుంది అది అని చెప్పి. కొంత ఆలస్యం జరిగితే జరగచ్చు. కానీ ఈరోజు మీరు అక్కడికి వెళ్తే స్పష్టంగా మీకు కనపడేది ఏంటంటే, వాళ్ళ ప్లాట్లకు వెళ్ళే మార్గాలు ఏదైతే ఉంటాయో దాంట్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి, ఎక్కడ కరెంటు పోల్ కనపడకుండా, పైప్ లైన్లు కనపడకుండా, కేబుల్ లైన్లు కనపడకుండా, అలాగే తాగునీరు కావచ్చు, మామూలుగా మనం వాడుకున్న నీరు కావచ్చు, మురుగునీరు కావచ్చు, ఒకదానికొకటి సంబంధం లేకుండా బయటికి పంపించే విధానంలో రేపొద్దున గ్యాస్ కూడా రేపొద్దున ఏ ఒక్క నివాసం నుంచి కూడా బయటకు వచ్చేది వ్యర్థాలు ఈ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సరాసరి ఒకే మార్గం కూడా బయటకు వెళ్ళే విధంగా ప్రణాళిక రచించి దానికోసం మాత్రమే ఆలస్యం అవుతుంది. ఇవన్నీ సంపూర్ణంగా చేసి రేపు పొద్దున వాళ్ళకి అందించబోతున్నారు. ఆలస్యమైనా వాళ్ళు తిట్టుకున్నా ఇది ఇట్లా చేస్తే తప్ప భవిష్యత్తులో 100 సంవత్సరాల వరకు ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండకుండా, కొండవీటి వాగు కావచ్చు, అక్కడ ఏదైతే నీరు అక్కడ అందటానికి అవకాశం ఉన్నాయన్నీ కూడా వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో అక్కడికి వెళ్ళి చూసిన వాళ్ళకి, ఆ పనులు పర్యవేక్షించే వాళ్ళకి, పరిశీలించే వాళ్ళకి అర్థమవుతుంది. అడ్డుపడాలని వాళ్ళకి లేదు కదా. ఇది పూర్తయిపోయి, అమరావతి పూర్తయిపోయి రేపు అంటే మొదటి దశ మొత్తం పూర్తి అవ్వడం అంటే అది ఎన్ని సంవత్సరాలు పడితే ఎవరికి తెలియదు. ఆ భూముల్లో ఇప్పుడు వచ్చి కొనుక్కునే వాళ్ళు కావాలి, నివాసం ఉండేవాళ్ళు కావాలి, రేపు పొద్దున వ్యాపార సముదాయాల్లో అక్కడికి వచ్చి ఏదైనా వ్యాపారాలు చేసుకునేవాళ్ళు కావాలి. ఇవన్నీ కావాలంటే ఒక రోజులో పూర్తి అవ్వవు. అక్కడ ఉన్న వనరులను బట్టి,
అక్కడున్న అవకాశాలను బట్టి, అక్కడున్న జనాభాను బట్టి వ్యాపారానికి ఏది అనువుగా ఉంటుందో దాన్ని పెట్టుకుంటారో అవి ముందుకెళ్తూ ఉంటుంది. ఆ తర్వాత ఉద్యోగస్తులు, ఆ తర్వాత పరిశ్రమలు వస్తాయి. ఇప్పుడు దాకా పరిశ్రమలు రాలేదు, కానీ ఇక్కడ కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దారు చంద్రబాబు నాయుడు గారు. గ్రీన్ సిటీ రేపు పొద్దున, తర్వాత క్వాంటమ్ వ్యాలీ. అంటే ఒకవైపు నుంచి అయ్యి ఒకవైపు నుంచి జరుపుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇవన్నీ జరుగుతుంటా ఉంటే రేపు పొద్దున అమరావతి పూర్తయిపోయి రాష్ట్రంలో 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండ్ అయిపోయి, ఉత్పత్తులు మొదలయ్యి, పోలవరం పూర్తయిపోయి, విద్యుత్తు అందుబాటులోకి వస్తే, ₹10 నుంచి రూపాయలోపు విద్యుత్ అందుబాటులోకి వస్తే ఇవన్నీ రాష్ట్ర ప్రజల సంపదే కదా. ఇవన్నీ రాష్ట్ర ప్రజల సంపదే కదా. ఈ డబ్బులు ఇప్పుడు పెట్టిన ఖర్చుకి 2 రావచ్చు, 3 రావచ్చు. ఇప్పుడు మన మీద పడే భారం, విద్యుత్ భారం ₹2 ఉంటే రేపు ₹1 వస్తుంది. సగానికి తగ్గిపోయింది కదా. ఇప్పుడు ట్రూ ఆఫ్ ఛార్జీల్లో 2 సార్లు తగ్గించారు కదా. నువ్వు 9 సార్లు పెంచావు కదా, నువ్వే కదా పెంచింది 9 సార్లు. ఆ భారం మొత్తం ప్రజల మీద వేసావు కదా. ₹19.60 కొనాల్సి వచ్చిందని చెప్పని మీరే చెప్పారు కదా. ఇప్పుడు ఎక్కడా ధర పెట్టి కొనట్లేదే. అంటే రేపు పొద్దున మన గనక పోలవరం నుంచి విద్యుత్ ఉత్పత్తి జరిగితే నిస్సందేహంగా కూడా బయటకు వెళ్ళాల్సిన అవసరం ఏముంది. దానికి తోడు ఈరోజు నీరు సమృద్ధిగా ఉంటే, ముఖ్యంగా ఈరోజు ఒకటి ఆలోచించుకుంటే మనకి పోలవరం ఇంకా పూర్తి కాలేదు. ఆ నీరు వృధాగా సముద్ర పాలవుతూ ఉంది. పట్టిసీమ ద్వారా మళ్లించి ఈరోజు కృష్ణా పరివాహక ప్రాంతానికి 3,20,000 ఎకరాలకి ఈరోజు నీరు అందిస్తున్నాడా లేదా చంద్రబాబు నాయుడు గారు? పైన దేవుడు కరుణించలా. మరి ఇప్పుడు ఈ నీరు వచ్చినందువల్ల అక్కడ పంటలకి ఇబ్బంది లేకుండా ముందుకెళ్తుంది కదా. ఇది కదా ముందు చూపు అంటే. 1,300 కోట్ల రూపాయలే కదా ఖర్చు అయింది. 1,300 కోట్ల రూపాయలే కదా ఖర్చు అయింది. ఎన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది ఇప్పటికి. ఇవన్నీ కూడా ఆయన ముందు చూపుకి నిదర్శనాలు. రేపు పొద్దున ఇవన్నీ పూర్తయిపోయినాయి అనుకోండి, ఉద్యోగ కల్పన జరిగి, మరి అద్భుతమైనటువంటి పంటల బండి, ఆదాయం చేతికొచ్చేసి, ఇవన్నీ చేతిలో ఉన్న తర్వాత జనాలు ఏం ఆలోచిస్తారు? ప్రశాంతత గురించి ఆలోచిస్తారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా నిద్రపోవాలి. ఎక్కడికన్నా ప్రయాణం చేయాల్సి వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు. అలాగే మనకు సంపాదన కూడా వస్తుంది కదా, ఒకళ్ళ మీద ఆధారపడాల్సిన పని లేదు. మనం గౌరవంగా బతుకుతాం. మన పిల్లలు మన దగ్గర ఉండి ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు, ఇంటి దగ్గర ఉంటారు, కుటుంబ సంబంధాలు మెరుగవుతాయి, మానవ సంబంధాలు మెరుగవుతాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత రేపొద్దున వాళ్ళందరి గురించి మాట్లాడుకొని ఇదంతా చంద్రబాబు నాయుడు గారి పుణ్యమే కదా. జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేశాడు కదా. కాబట్టి మనం చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేయాలనే నిర్ణయానికి వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళు ఆయనకు సహకరిస్తున్నటువంటి ఈ కూటమి, భారతీయ జనతా పార్టీ సహకారం, పవన్ కళ్యాణ్ గారు తోడ్పాటు, రేపొద్దున వీళ్ళు ముగ్గురు ఇట్లాంటి 15 సంవత్సరాలు వెళ్ళాలనుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికే మనం 11 సీట్లకు పరిమితం అయిపోయాము. ఇతను మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా మనకి ఇదే విధంగా పరాభవం అయ్యి 1-2 సీట్లు వస్తే మన పరిస్థితి ఏంటి? కాబట్టి రాష్ట్ర ప్రజలు బాగూడదు. రాష్ట్ర ప్రజల మీద కోపం అతనికి, గమనించుకోండి. చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ మీద కాదు, రాష్ట్ర ప్రజల మీద కోపం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వాళ్ళు కష్టపడే మనస్తత్వం ఉండేవాళ్ళు, అభివృద్ధి దిశగా తీసుకెళ్ళగలిగినటువంటి వ్యక్తులు. వాళ్ళకి అవకాశాలు ఇస్తే అద్భుతాలు సృష్టిస్తారు. వాళ్ళకి అవకాశాలు ఎందుకు ఇవ్వాలి? వాళ్ళ సంపద పెరగలేదనుకోండి, ఈ పథకాల మీద ఆధారపడాలి కదా. వాళ్ళ సంపద పెరగలేదనుకోండి, ఈ గంజాకి అందరూ అలవాటు చేశారనుకోండి, అతని సంపదే కదా పెరిగేది. వాళ్ళు పని చేయకుండా నిర్వీర్యమైపోతూ ఉంటారు కదా, యువశక్తి అంతా నాశనం అయిపోతూ ఉంది కదా. కాబట్టి నాశనాన్ని మాత్రమే కోరుకునే జగన్మోహన్ రెడ్డి ఈరోజు అభివృద్ధిని చూసి ఎలా తట్టుకుంటాడని మీరు భావిస్తున్నారు చెప్పండి. అంటే ఇక్కడ ద న్యూయార్క్ టైమ్స్ కావచ్చు, లేదంటే మనకు నేషనల్ మీడియా కావచ్చు, సో ద న్యూయార్క్ టైమ్స్ కావచ్చు, లేదంటే మనకు నేషనల్ మీడియా కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించి అద్భుతమైన నగరం, అసలుకి ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ క్లాస్ సంబంధించి చేస్తున్నారని చెప్పేసి అంటుంటే, వైసీపీ మాత్రం దాని మీద ఇప్పటికీ కూడా విషయం కక్కుతూ అసలు రోడ్డుకి మేము వేసిన టైంలో రోడ్డుకి ఇంత ఖర్చు అయింది, కానీ వీళ్ళు వేసే రోడ్లు ఎన్ని వందల కోట్లు అని చెప్పేసి అనడం, ఆఖరికి అద్దాలు 2,500 కోట్లు పెట్టుకోవడం అవసరమా అని చెప్పేసి అనడం, ఇలాంటి మాటలన్నీ కూడా ఇంకెప్పుడు ఆపుతారు సార్ వాళ్ళు? ఇప్పుడు ఋషికొండకు అంత డబ్బులు ఎందుకని? అట్లాంటివి చాలామంది కట్టారుగా, అలాంటి ఇల్లు చాలామందికి ఉన్నాయిగా. ఎందుకని? అందుట్లో ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నాడు అతను? దానికి ఖరీదులు ఉంటాయి కదా, వరకు తీసుకొచ్చి కట్టారు అక్కడ. ఇది న్యూయార్క్ టైమ్స్ ఈరోజు రాసింది అంటే చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇచ్చి రాయించుకున్నారని వేరే వాళ్ళ మనుషులు మాట్లాడిస్తున్నారు అంటే ఇంతకంటే దిగజాడు తనమే ఉంటుంది. అంతర్జాతీయ సంబంధించి ఈరోజు డబ్బు కొట్టుకుంటే ఏమొస్తుంది? ఒకవేళ పెట్టుబడిదారులు రావడానికి వాళ్ళకి ఏమీ తెలియని
పసివాళ్ళ వాళ్ళు ఎవరో చెప్తే ఈయన వస్తారు, వాళ్ళు వస్తారు, పరిశీలించుకుంటారు. వాళ్ళు పెట్టే వ్యాపారానికి సంబంధించి రాష్ట్రంలో ఉత్పత్తి ఉందా లేదా, ఉంటే ఆ ఉత్పత్తి అమ్ముడుపోయిద్దా లేదా, లేదంటే ఇక్కడ ఉత్పత్తి అయ్యేదాన్ని విదేశాలకు ఎగుమతి చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయా లేవా, అవును ఇవన్నీ చూసుకునే కదా వాళ్ళు వచ్చేది. అవును ఇవన్నీ కూడా ఇప్పుడు ఆ అంతర్జాతీయంగా హెరిటేజ్ నగరంగా గుర్తించారు ఆయన ఇచ్చిన ప్రణాళికని. అవును ఆ విషయం మర్చిపోయినట్టున్నారు వీళ్ళు. ఉమ్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే కదా ఇక్కడ జరుగుతున్న దానికి సంబంధించి ధర ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే అక్కడ ఏమేమి వాడుతున్నారో చూసుకోవాలి కదా. వెళ్ళి తార్ రోడ్డు వేస్తారు, మామూలుగా 6 లైన్ రోడ్డు వేసారనుకోండి మనకి జాతీయ రహదారులు, దానికి ఎందుకు అవుతుంది ఖర్చు, ఊళ్ళకి వేసే తార్ రోడ్డుకి ఎంత ఖర్చు అవుతుంది, దానికి దీన్ని ఎందుకు కంపేర్ చేయరు, దానికి ఎంత అవుతుంది దీనికి ఎంత అవుతుంది, ఎన్ని రెట్లు అధికంగా అక్కడ ఖర్చు పెడుతున్నారు, కారణం ఏంటి, ఈ రోడ్లు మనకి గ్రామాల్లోకి వెళ్ళే రోడ్లు ఎందుకు పోతా ఉన్నాయి, అవి ఎందుకు అంత మంచి ప్రమాణాల్లో ఉంటున్నాయి, ఒకే వ్యక్తులు ఇల్లు కట్టుకుంటారు, ఒకే నమూనాలు ఇల్లు ఏర్పాటు చేసుకుంటారు, ప్రభుత్వం అందరికీ ఒకే రకంగా ఇల్లు కట్టిస్తూ ఉంటుంది, కానీ లోనున్న సరంజామా చూసుకుంటా ఉంటే ఎవరు డబ్బులు ఉంటే వాళ్ళు తెచ్చుకుంటారు కదా దానికి సంబంధించినవి. ఒకళ్ళు షెల్ఫులు సిమెంట్ తోటి పోసుకుంటారు, ఒకళ్ళు చెక్క తెచ్చుకుంటారు, ఒక రకమైన చెక్క, ఒకళ్ళు ఖరీదైన చెక్క తీసుకొచ్చి దానికి అన్ని కబోర్డ్లు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు, దానికి కొంతమంది డిజైన్లు వేసుకుంటారు, కొంతమంది హ్యాండిల్స్ని రకరకాలుగా ఖరీదుని బట్టి తెచ్చుకుంటూ ఉంటారు. మరి దానికి వర్క్ ఇస్తారా వాళ్ళు, వర్క్ అయితే ఇవ్వరు కదా. దానికి ఎందుకు ఖర్చు అయింది, నాకు తక్కువ ఖర్చు అయిందంటే అతని దగ్గర రేపు పొద్దున చూసి పక్కాళ్ళు వచ్చేసి ఆ ఇంటికంటే ఇల్లు బాగుందంటారనే కదా. ఇది కూడా అంతే కదా. ఖర్చు ఎందుకు అవుతుంది అంటే అక్కడ ఏం వాడుతున్నారో చూసుకోవాలి, ఎందుకు ఖర్చు అవుతుందో అర్థం చేసుకోవాలి. కళ్ళ ముందు రిష్కండ కనపడతానే ఉంది, కళ్ళ ముందు స్కూళ్ళకి వేసిన రంగులు కనపడతానే ఉన్నాయి, కళ్ళ ముందు సచివాలయాలకు వేసిన రంగులు కనపడతానే ఉన్నాయి, కళ్ళ ముందు సర్వేరాల మీద బొమ్మలు కనపడతానే ఉన్నాయి. మరి ఇవన్నీ కనపడుతున్నాయి మీయే కదా. కాబట్టి మీరు మాట్లాడే అర్హత లేదు. ఇది ఒకటి గమనించుకోండి. ముందు మాట్లాడేటప్పుడు పొరపాటు చేస్తే, ప్రభుత్వం పొరపాటు చేస్తే దాని సాక్ష్యాధారాలతోటి ఇదిగో ఈ పొరపాటు చేశారు, గతంలో మేము ఇదే రహదారిని మేము ఇంత చేయించామని అంటే అసలు మీరు దాన్నే మొదలుపెట్టబోతురి. మీరు కూడా 1 కిలోమీటర్ వేసి ఉంటే తెలిసేది కదా, ఎంత అయిందో చెప్పేవాళ్ళు కదా మీరు. మరి మీరు ఎందుకు వేయలేదు ఆ రోజు? సమాధానం ఉందా మీ దగ్గర? ఇప్పుడు న్యూయార్క్ టైం రాసిందంటే ఊరకు రాసిద్దా? మిగిలిన రాష్ట్రాల్లో రాయట్లేదే. వాళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉండరా అంటే చంద్రబాబు నాయుడు ఒక్కరే డబ్బులు ఖర్చు పెడతారా? ఇవన్నీ కూడా బురద జల్లడానికి ఉపయోగపడతాయి తప్ప. ఇందాక మీరు ఒక మంచి మాట అన్నారు, రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే, రాష్ట్రం అభివృద్ధి చెందితే రాజకీయాలకు అతీతంగా ప్రశంసించిన వాళ్ళు, ప్రోత్సహించిన వాళ్ళే రాజకీయాల్లో ఎప్పుడైనా పేరు ప్రఖ్యాతులతో మెలుగుతూ ఉంటారు. అది చూసి ఈర్ష్యపడే వాళ్ళు ఇప్పుడు బీపీలో షుగర్ వచ్చి పోతారే తప్ప వాళ్ళకి మేలైతే జరగదు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఇప్పటికీ కూడా వైసీపీ అలానే విషయం కక్కుతూనే ఉంది, కానీ అటు ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ స్థాయి కూడా ఇంకా అలానే పెరుగుతుంది. సో చూద్దాం సార్ ఏం జరగబోతుందో. నమస్తే సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.